దసరా అంటారు, దీపావళి అంటారు, పెళ్ళంటారు, పున్నం అంటారు. 10 రోజులకు ఒక పండగ, వారానికి ఒక పేరెంటు. ఇలా అయితే ఆస్తులు మొత్తం హారతి కర్పూరమే అత్త. సరే చూద్దాం పద. నువ్వన్నది నిజమే ప్రజ్వల. ఇదేమన్నా వాళ్ళ ఆస్తి అయ్యుంటే తరిగిపోతుందని ఆలోచించుండేవాళ్ళు. పరాయి వాళ్ళ ఆస్తి కదా, ఉంటే ఏంటి పోతే ఏంటి. కోమలి, నేనేం ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు. నా డబ్బులతో ఏర్పాటు చేసుకున్నాను. అది కూడా నా బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులతో చేస్తున్నాను. ఆ బంగారం కూడా నీదెలా అవుతుందోదినా? ఆస్తి మొత్తం సరియుకిస్తున్నావని మాటిచ్చారంటే కట్టు బట్టలు తప్ప మొత్తం ఆస్తంతా ఇచ్చేసినట్టే. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే అర్హత మీకు లేదు. కోమలి, ఏంటిది? నిజంగానే ఆస్తులు మొత్తం తగలబెట్టినట్టు మాట్లాడుతున్నావు? అయ్యే 10-20 వేల ఖర్చుల కోసం ఇంత గొడవ అవసరమా? 10-20 వేలంటే లెక్కలేనట్టు మాట్లాడుతున్నారేంటత్తా? అంకుల్కి కాళ్ళు చేతులు పనిచేసినప్పుడు ఆపరేషన్లు చేసి లక్షలకి లక్షలు సంపాదించారు కదా, పాపం ఇంకా అక్కడే ఉండిపోయినట్టున్నారు. కానీ ఇప్పుడు 10,000 కాదు కదా, 10 పైసలు కూడా సంపాదించే పరిస్థితుల్లో లేరని తెలియట్లేదు. ప్రజ్వల, ఏం మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. తను తెలుసు. వద్దమ్మా, బ్రాహ్మణి పిల్లలు అందరూ వస్తున్నారు. ఉన్నంతసేపు కలిసి సంతోషంగా ఉండండి. ఈ గొడవలేం వద్దు. ఏంటన్నయ్య, మేమేదో గొడవలు పట్టడానికి ఉన్నట్టు మాట్లాడుతున్నారు? సరే అన్నయ్య, మేం బయటకు వెళ్ళిపోతాం. వాళ్ళొచ్చి సంతోషంగా పండుగ చేసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు కబురు పెట్టండి, మళ్ళీ వస్తాం. ఇప్పుడు మిమ్మల్ని ఉండొద్దని ఎవరన్నారమ్మా? కలిసి ఉండమని అడుగుతున్నావంతే. అయినా నువ్వన్నట్టు ఇప్పుడు ఈ ఆస్తి మీది. వెళ్తే మేమే వెళ్ళిపోవాలి కాని మిమ్మల్ని వెళ్ళిపోమనే హక్కు మాకెక్కడిది? కలిసుండాలంటత్తా. అంతా మర్చిపోయి కలిసుంటామని ఎలా అనుకుంటున్నారు? వస్తున్నారు కదా, రాని. ఈ దీపావళికి ఇంట్లో టపాసులు కాదు, ఒక్కొక్కరి గుండెల్లో బాంబులు పేలాలి. రా వదినా, ఎలా ఉన్నారు? బాగున్నాను. అందరూ బాగున్నారయ్యా?
బయటపడే. రెండు బాబు, రండి. రెండమ్మా. ఆగండి. ఏంట్రా ఒక్క నిమిషం ఆగు పెద్దమ్మా. గౌరవ్? ఇదేంటి బాబు? గుమ్మడికాయ ఎందుకురా? దిష్టి తీయడానికే పెద్దమ్మా. అత్తయ్య నువ్వు పెద్దమ్మ పక్క నించోండి. ఏంటయ్యా ఇది? నించోండి అత్తయ్య. దిష్టి తీయాల్సింది మాకు కాదత్తయ్య, మీకు. మాకా? అసలిద్దరూ ఎలా ఉన్నారో తెలుసా? పాతకాలం హీరోయిన్స్ లా ఉన్నారు. హే, ఆపురా నీ అల్లరి. పెద్దమ్మా దిష్టి తీసేటప్పుడు మాట్లాడకూడదు. అన్నయ్య, పెద్దమ్మ అత్తయ్య ఎలా ఉన్నారు? జయసుధ జయప్రదలా ఉన్నారా? కాదా? మధు, నిన్ను రకుల్ తమన్నా కంటే తక్కువే కాదు బాబా. ఏయ్, ఆ, ఏయ్, yes. ఆపండి మీరు. మాట్లాడొద్దు అత్తయ్య, నించోండి, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊరి వాళ్ళ దిష్టి, పక్కనున్న వాళ్ళ దిష్టి. అందరి దిష్టి పోవాలి. ఆహాహా, ఏమన్నా గ్లామరా! ఇప్పుడే ఇలా ఉన్నారంటే మరి ఆ రోజుల్లో. నిన్ను నిజం పెద్దమ్మా, మీ అందం మీకు తెలియట్లేదు. గౌరవ్, నిన్ను. ఏనయ్య? నువ్వు కరెక్టరా. అక్క ఇప్పుడేనా రావడం? ఆంటీ, ఎంత డెకరేట్ చేసినా మీరు అడుగు పెడితే గాని ఈ ఇంటికి పండుగ కల రాలేదు. అమ్మ మృదుల, మానసి, 5 ఏళ్లకి వెళ్ళి తులసిమన్ను తీసుకురండి. అమ్మవారి విగ్రహానికి పెట్టాలి. అలాగే అమ్మా. తులసి మన్నంటేందమ్మా? అమ్మవారు పెట్టే ముందు తులసిమన్ను పెట్టి దాని మీద అమ్మవారి విగ్రహం పెట్టి లక్ష్మీ పూజ చేయాలమ్మా. ఓ అట్లనా? అమ్మా మృదుల, ఆ రూంలో ప్లేట్లున్నాయి, వెళ్ళి తీసుకురండమ్మా. పండుగ చేసుకుందామని వచ్చాననుకుంటున్నావు కదా? నీకు టైం దగ్గర పడొచ్చావు. నీకు చింత చచ్చినా పులుపు చావట్లేదే. గట్టిగా ఎదురు దెబ్బ తగిలితే గాని దారిలోకి రావు. టెన్షన్ పడకు, తొందరలోనే దారిలోకి తీసుకొస్తాను. అమ్మ పిలుస్తుంది, ప్లీజ్. అలా లాగేసావేంటే సచ్చినోడా? సచ్చినోడా? ముగ్గుడిని పట్టుకుని అంత మాట అనేసావంటే ఆడవాళ్ళ పర్మిషన్ లేకుండా ఇలాంటి వెదవ పనులు చేస్తే మొగుడైనా ఒకటే, ఏ ఎదవైనా ఒకటే. ఇలాగే తిడతారు. సరే, నేను కిందకి వెళ్ళాలి, తొందరగా కట్టండి. హలో, కడతా. కట్టండి. కొన్ని కండిషన్స్, రూల్స్ అన్ని డీటెయిల్ గా మాట్లాడుకున్న తర్వాత అన్నిటికీ నువ్వు ఓకే అనుకుంటే అప్పుడు కడతా. అయ్యో, త్వరగా బయటికి వెళ్ళి తులసి మన తేవాలి. త్వరగా కట్టండి ప్లీజ్. సమస్య లేదు,
ముందు మన మీటింగ్ అవ్వాల్సిందే. అవును, ఏం కండిషన్లు పెట్టావు? రాసుకున్నా. అమ్మ హారతిస్తే నుదుటి మీద ముద్దు పెడతావా? అమ్మ ముద్ద పెడితే బుగ్గ మీద ముద్దు. నా కోడలాని పిలిస్తే అసలు ముద్దు. ఇలా ఇలా ఎన్ని కండిషన్లు పెట్టావు? పొద్దున్నే లేచాక ముద్దుకో కండిషన్, పొద్దున్నే లేచాక ముద్దుకో కండిషన్, ఆఫీస్కి వెళ్ళే ముందు ముద్దుకో కండిషన్, తిరిగి వచ్చాక అలసిపోయి సేదో తీరడానికి ముద్దడిగితే దానికి ఇంకో పెద్ద కండిషన్. ఏదో అందంగా చీర కట్టుకుంటే ముద్దొచ్చి కౌగిలించుకోవాలంటే ఓ కండిషన్. అరే సరదాగా బయటికి వెళ్ళాలంటే ఓ కండిషన్. చివరికి చిన్న సరసం ఆడాలన్నా ఓ కండిషన్. అయినా ఇదేమన్నా కాపురం లేక కండిషనర్ షాంపూనా? అమ్మా మృదుల, టైం అవుతోంది, త్వరగా రా. వస్తున్నానమ్మా. అదిగో అమ్మ పిలుస్తుంది, నేను వెళ్ళాలి, తొందరగా కట్టండి. పిలుస్తారే, ఎందుకు పిలవరు? పో, వాళ్ళకి నా బాధ తెలిస్తే కదా. అసలు ఇవన్నీ పక్కన పెడితే మా అమ్మ నిన్ను కోడలుగా ఒప్పుకున్నాకే శోభనం. ఆ తర్వాతే పిల్లలు అంటావా? అరే పెళ్ళయి ఎన్నాళ్ళైందే? మనతో పెళ్ళైన వాళ్ళందరూ శోభనాలు చేసుకుని పిల్లల్ని కని వాళ్ళని నర్సరీలో కూడా పడేశారు. కానీ ఇంకా నేను మాత్రం ముద్దు కోసం 30 తిప్పలు పడాల్సి వస్తుంది. నా కర్మ. నవ్వకు, మండిపోతుంది ఇక్కడ. ఇక నుంచి ఇవేవి కుదరవు, అర్థమైందా? ఈ కండిషన్స్ అన్నీ ఏమీ లేవు. ఇక నుంచి ఎలాంటి కండిషన్లు ఉండవు. అలాంటి కండిషన్స్ ఏవి ఉండవని ఇదిగో ఇలా రాశాను. ఇక నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు నా మామూలు ఇస్తానని నువ్వు ఒప్పుకున్నట్టు కింద చిన్న సంతకం పెట్టు. అమ్మా మృదుల, టైం అవుతోంది. వస్తున్నానమ్మా. అదిగో అమ్మ పిలుస్తుంది, నేను వెళ్ళాలి, తొందరగా కట్టండి. వెళ్ళు. ఇలా ఉంటే నేను ఎలా వెళ్తాను కదా, అందుకే సంతకం పెట్టు. చేతిలో ప్లేటు, వెనక్కి తిరిగే పరిస్థితి లేదు, సంతకం ఎలా పెడతానా? నువ్వు పెడతానని ఒక్క మాట చెప్పు, మిగతా సంగతంతా నేను చూసుకుంటాను. నేను పెట్టను. అమ్మగారు నన్ను కోడలుగా ఒప్పుకోవాల్సిందే, అప్పుడే సంతకం. అమ్మా మృదుల, రా. వస్తున్నానమ్మా. అయ్యో సరే, సంతకం పెడతాను, ముందు కట్టండి. ముందు సంతకం, ఆ తర్వాత ఏదైనా. అధర సంతకం, మృదుల సంతకం. ముందు ఇది కట్టండి ప్లీజ్. అయ్యో ఏం చేస్తున్నారు? కట్టండి. అవుతుంది. అరే ఏంటి మీ వేషాలు? నన్ను చంపొద్దు, కట్టండి. కట్టేటప్పుడు వేళ్ళు తగలవా? సరే కట్టండి. అయిపోయిందా? కడతా. పో పో, వెళ్ళు. సారీ, కట్టండి. ఇలాంటివి కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని కట్టాలి, తెలుసా? అయిందా? లేదా నీకు? అయిందా?
ఏ ఆగు మృదుల బా మృదుల ఏ అన్నయ్య అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య. హౌ ఇస్ దిస్ పాసిబుల్? సింపుల్ రా. అంతే. అబ్బా నువ్వు సూపర్ అన్నయ్య. అక్కడ కూడా సేమ్ ఇదే ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్. ఎరగది వెళ్ళు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. అబ్బో 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 ఓ బాబోయ్. ఏమైందిరా? అబ్బా కుమ్మేసింది బ్రో. అబ్బా దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? ఎవడి ప్లాన్లు వాడికి ఉండాలి బ్రో. పక్కోడి ప్లాన్లు ఇంప్లిమెంట్ చేస్తే అబ్బా ఇదిగో ఇలా పార్ట్లు మిస్ అయిపోతాయి బ్రో. ఎక్కడెక్కడ ఏ జాయింట్లు మిస్ అయ్యాయో తెలియట్లేదు బ్రో. అబ్బా ఉండు బ్రో చూసుకొని వస్తాను. అమ్మో ఓయ్. అమ్మా మృదులా రామ్మా. అమ్మా వచ్చావా? మానసి ఎక్కడా? అది మానసి వచ్చినమ్మా. సరే వచ్చారు కదా, ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా వెళ్ళి తులసి మొన్న తీసుకురండి. అట్లనే అలాగే వెళ్ళండి. ఏంటత్త వీళ్ళ హడావిడి? ఇంత సంతోషంగా ఉంటే చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదత్తా. వాళ్ళు ఉంటామంటే మనం ఉండనిస్తామా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజ జరగకూడదు. ఏదో ఒక గొడవ జరిగి మధ్యలోనే ఆగిపోవాలి. ఆపడం పెద్ద పని కాదత్తా. జరిగిన గొడవకి మృదులని బలి చెయ్యడం ముఖ్యం. ఈరోజు దాన్ని ఫుట్బాల్ ఆడుకోవాలత్తా. అంతకన్నా ఎక్కువే చేద్దాం. అది సూపర్ అత్తా. ఈ దెబ్బకి మనం కాదు, అత్తే దాన్ని ఫుట్బాల్ ఆడుకుంటుంది. అసలు ముందు వాళ్ళు తులసి మన్నే తేకూడదు. అనుకున్నట్టు పూజ మొదలు కాకూడదు. సరే అత్తా. మాన్సి, ఇద్దరం ఇలా కలిసి వెళ్తుంటే మన పెళ్లికి ముందు రోజులు గుర్తొస్తున్నాయి. ఆ సరదా సంతోషం, ఆ రోజులే వేరు. మానసి, నీకు గుర్తుందా ఇలాగే తులసి మన్ను కోసం శారదా అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కుక్క నీ వెంట పడితే నువ్వు పరిగెత్తావు? అమ్మో, అదెట్లా మర్చిపోతా? ఇంటి దాకా తరుముకుంటూ వచ్చింది కదా. నాకు కుక్కలంటే భయమని తెలిసే నువ్వు నన్ను అక్కడికి పంపించినావు కదా. మరి నాకేమన్నా భయమా అని పెద్ద బిల్డప్ ఇచ్చావు కదా. నువ్వు కనిపించవు గాని పెద్ద కోతి మృదులా. సరే పద పద. ఇద్దరు కలిసి ఏం కులుక్కుంటూ వెళ్తున్నారే, చెప్తాను నీ సంగతి. కోటేశ్వరత్త, కోటేశ్వరత్త. అమ్మ మృదుల, మానసి, ఏంటమ్మా ఇలా వచ్చారు? అమ్మవారి పూజకి తులసి మన్ను తెమ్మని అమ్మ చెప్పింది. అవునా? ఒక్క నిమిషం ఉండమ్మా, తీసుకొస్తాను.
నీకు కూడా తీసుకొస్తానుండు. ఉమ్. అడిగిన ఇంట్లో మళ్ళీ అడగకూడదు. ఇద్దరూ వేరువేరుగా వెళ్ళండి. అట్లనే అత్త. అమ్మ మానసి, మృదుల ఇద్దరూ సమ్మక్క సారక్కల్లా ఉన్నారు. ఎంత ముద్దొస్తున్నారో. ఎప్పుడూ ఇలాగే చక్కగా ఉండండి. వస్తావత్తా? వస్తావత్తా? మంచిదమ్మా.